ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని సినీ నటుడు వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై ఏ పార్టీని తిట్టనని, ఏ పార్టీని పొగడనని ఆయన అన్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై గతంలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా ఆయనపై పలుచోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతలోనే పోసాని నుంచి కీలక ప్రకటన వెలువడటం గమనార్హం. మరోవైపు పోసాని నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ మీరు నటించే ముందు తమ అభిమాన నాయకుడి గురించి, వారి ఇంట్లోని పసిపిల్లల గురించి మాట్లాడిన సంస్కారహీనమైన నీచమైన మాటలకు చింతిస్తున్నానని లేదా క్షమించడాన్ని అడిగి ఉంటే మీ మాటలను నమ్మాలనిపించేదని అన్నారు. మీరేదో పొరపాటున ఒక్కసారి మాట్లాడిన వ్యక్తి కాదని మండిపడ్డారు. ఎన్నోసార్లు చాలా నీచంగా మాట్లాడారని దుయ్యపడ్డారు. అభిమానుల మనసును మీరు ఎంతో బాధ పెట్టారని ఎస్కేఎన్ అన్నారు. ఇవే మాటలు అంటూ అందరూ చెవులు మూసుకునేలా చేశారని మండిపడ్డారు. ఎవరి కుటుంబాలైనా, ఎవరి పిల్లలైనా ఒక్కటేనని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగతంగా దిగజారిపోయి కుటుంబాల మీద కామెంట్స్ చేసిన మీలాంటి వాళ్ళు ఏమాత్రం క్షమార్హులు కారని అన్నారు.